హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ రోడ్ అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ చూపించమని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. అది చూపిద్దామని చెప్పి అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే మరి కొంతమందికి అయితే మన ఛానల్ సజెషన్ అయితే చూపిస్తుంది. మీకు ఆ పైన చూపిస్తుంది వచ్చేసి హైవే అనమాట, NH16 హైవే. మనం ఇప్పుడు సర్వీస్ రోడ్ లో నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే అది సర్వీస్ రోడ్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఇటువైపు నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ అయితే ఉంటదండి. ఇటైతే చూసారా, ఇటు గోడ వైపు గోడలకు మంచి మంచి డిజైన్స్ అయితే వేసారు. మీకు చూపిస్తాను పదండి ఒకసారి. చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. ఇక చూసారు కదా, డ్రోను ఇక్కడ పొలాలకి పిచికారీ చేస్తున్నట్లుగా అయితే డిజైన్ అయితే చేశారు. ఇటు పక్కన చూడండి ఒకసారి. అసలు అదే చూడండి, ట్రీ ఆర్ రూట్ ఆఫ్ ఆల్ లివింగ్ అని మంచిగా అయితే వేశారు డిజైన్. అవి చూడటానికి అసలు రియాలిటీ లాగే ఉన్నాయండి పెయింట్స్. ఇక చూడండి అసలు ఎంత బాగున్నాయో. మీకు ఇంకా అట్లా వెళ్ళి చూసి మనం ఇంకా షాప్ టైం అవుతుంది కాబట్టి మనం వీడియోస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇది కొనటం వల్ల, హెల్మెట్ గ్రిప్ కొనటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలానే మనం చేసే పనికి వెళ్తానే ఇలా వీడియో చేసుకుంటూ మనం అయితే చూపించవచ్చు అని చెప్పి మనం అయితే చేస్తున్నాం. ఇది వచ్చి 6th బెటాలియన్ అండి, APSP 6th బెటాలియన్, 6వ బెటాలియన్ అనమాట. దీనికి కొంచెం ముందుకెళ్ళంగానే అక్కడ టీడీపీ ఆఫీసు, మెయిన్ ఆఫీస్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. వడ్డేశ్వరం వైపు కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వేశారు. అది కూడా మీకు వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, మీకు ఇప్పుడు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, సంక్షేమం అభివృద్ధి భరోసా. ఇదేనండి మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీసు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇదనమాట. మనం ఇప్పుడు హైవేలోకి వెళ్ళిపోవాలనుకుంటే మనం ఇటు రైట్ కే తీసుకోవాలి, కానీ మనం సర్వీస్ రోడ్ లోనే వెళ్ళాలి కాబట్టి మనం ఇటువైపు నుంచి వెళ్దాం. మంగళగిరి చాలా డెవలప్ అయితే అవుతుందండి. ఇక చూసారా, షోరూమ్స్, కార్ షోరూమ్స్ కూడా బాగా కొత్తగా అయితే వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి కళ్యాణ మండపం ఇది. ఈవెంట్ ఉంది. సింగర్ సునీత గారిది అయితే 8వ తారీఖు, మార్చి 8వ తారీఖు CK కన్వెన్షన్ హాల్ అండి. ఇది ఈవెంట్ అయితే ఉంది. వెళ్ళాలంటే బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇదండి జాగ్వార్ షోరూమ్ అండి, ఇది మంగళగిరిలో. ఇక ఇటు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక చూసారా, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని. ఇదంతా మెయిన్ అండి, ఇది హెడ్ క్వార్టర్స్ 6th బెటాలియన్. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం, DGP ఆఫీస్. ముందుకెళ్ళిన తర్వాతే అక్కడ మన ఎయిమ్స్ హాస్పిటల్ కి రోడ్ అయితే వస్తుంది.
ఇది ఒక పెట్రోల్ బంక్. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ కి వెళ్తే వడ్డేశ్వరం లోనకైతే వెళ్తాము. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఈ ఎయిమ్స్ వైపు అనమాట. మీకు ఇటువైపు కూడా చూడండి, ఈ గోడలో ఫ్లైఓవర్ కింద అసలు ఎలా అయితే వేసారో సూపర్ గా అయితే వేసారు. ఇగో చూడండి, స్వచ్ఛ భారత్ స్టార్టింగ్ లో ఇదే. ఇదిగో చూడండి, స్వచ్ఛ మంగళగిరి ఎక్సలెంట్ గా ఉందండి. ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఇగో ఇదే. ఎయిమ్స్ హాస్పిటల్ చూసారా ఎంత. ఇది వచ్చేసి ఇది హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి ఉండవల్లి గృహలో. ఇగో చూడండి అసలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఎయిమ్స్ హాస్పిటల్ అయితే ఇగో చూడండి, ఇగో చూశారు కదా, అసలు రియాలిటీగా అయితే ఎక్సలెంట్ గా వేసారండి. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉన్న ఎక్నో పార్క్, ఇది కూడా మనం వీడియో అయితే చూసాం. ఇదిగోండి, ఇది చూడండి హెడ్ క్వార్టర్స్. అలానే అటు వచ్చేసి చివరిది ఉండవల్లి గృహలో. మన అమరావతి ముచ్చట్లో ఉండవల్లి గృహలు కూడా మనం చేయలేదు, అది కూడా చేద్దాం ముందు ముందు. ఇదిగోండి కరెక్ట్ గా ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతేనే మనం ఎయిమ్స్ హాస్పిటల్ వైపు అయితే వెళ్తాము. ఇది చాలా బాగా డెవలప్ చేశారండి. అంతకుముందు ఇదంతా కొండ అయితే ఉండేది, అయితే మొత్తం పగలగొట్టి అయితే మొత్తం ఇదంతా డెవలప్ చేశారు అసలు. ఆ రూట్ లో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. అది చూశారు కదా, బాబా సాహెబ్ అంబేద్కర్ బ్రహ్మానందపురం అంట. మరి అటు వెళ్తే ఏమొచ్చిందో తెలియదు కానీ మనం ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు రిటర్న్ లో రావాలన్నా మళ్ళీ చాలా దూరం రావాలి. అది కూడా రూట్ అయితే ఉన్నట్టుంది, లేదంటే అటు తాడేపల్లి వెళ్ళే వైపు కలిసిద్దా అన్నది మనం చూడాలి. సరే చూద్దాం ఒకసారి, కుదిరితే ఇటు వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ అయితే వద్దాం. లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా ఏంటో కవర్ చేద్దాం వీడియోలో. హెడ్ క్వార్టర్స్ అయితే చెప్పాను కదా, ఇదిగోండి ఇదే దానికి ముందుది. బస్ సర్వీస్ కూడా ఉందండి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ, అలానే ఇటు నుంచి అమరావతికి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. అవి ఆర్టీసీ బస్సులు డైరెక్ట్ బస్ స్టాండ్ కి ఉంటాయి. ఈ మంగళగిరి బస్ స్టాండ్ కి వచ్చి ఇటు ఎయిమ్స్ హాస్పిటల్ గా ఇటు డైరెక్ట్ గా వారధ వైపు నుంచి బస్ స్టాండ్ కి, విజయవాడ బస్ స్టాండ్ కి అయితే వెళ్తాయి బస్సులు. మీకు ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో చేసే స్టాఫ్ కి సంబంధించినటువంటి రూమ్స్ అండి. అవి ఇక్కడే ఇచ్చారు వాళ్ళకి. ఇవన్నీ ఈ హాస్పిటల్ కి సంబంధించిన అంబులెన్స్లు ఇవి. కొన్ని ప్రైవేట్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్ కి సంబంధించినవి కూడా ఉంటాయి. మామూలుగా ప్రైవేట్ ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఇక మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని. ఈ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చూస్తున్నారని చెప్పి అన్నారు. దేవుడి దయ వల్ల మనకి ఇంతవరకు లోనకెళ్ళే అవకాశం రాలేదు మీకు చూపించడానికి కూడా. అందుకనే ఇటు వరకు మామూలుగా కామెంట్స్ అడిగారని చెప్పి మనం ఇటు వీడియో చేయలేదు కదా, అందుకని చెప్పి చేసాం అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది. చూసారు కదా, వెహికల్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఓపీలు రాపించుకునేదైతే ఇటు ఎంట్రన్స్ ఇటు నుంచి అయితే వెళ్ళాలి మనం. అక్కడ ఓపీ భాగం ఉంది కదా, వెళ్ళిన వాళ్ళు ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు.
ఓపీ కూడా 10 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి అన్నారు. ఇవ్వండి ఎంట్రన్స్ ఇటు. పార్కింగ్ కూడా చాలా పెద్దదేనండి ఇది హాస్పిటల్ మటుకి. చూసారుగా పక్కన మొత్తం ఓపెన్ ప్లేస్ పార్కింగ్ కి అంతా ఇచ్చారు. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇటు చూస్తున్నారు కదా, చాలా పెద్దదండి ఇది. ఇక్కడ ఈ హాస్పిటల్ కి ర్యాపిడో కూడా ఉంది. రావాలంటే ఆ ర్యాపిడో బుక్ చేసుకుని కూడా వస్తున్నారు. ఇటువంటి బస్సులు కూడా ఉన్నాయి, బస్సుల సౌకర్యం కూడా ఉంది. డైరెక్ట్ కరెక్ట్గా హాస్పిటల్ ఎదురుగానే దింపుతుంది. మనం ఇటు నుంచి అటు వెళ్ళిపోదాం. సెక్యూరిటీ చాలా బాగుంటదండి ఇక్కడ. ఏ టైంలో పడితే ఆ టైంలో రానివ్వరు. ఇదంతా ఇప్పుడు బయటికి ఎగ్జిట్ అయ్యేదండి. ఇక్కడ ఏపీఎస్పీ క్వార్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఇవన్నీ గ్రౌండ్ ఇది కనిపిస్తుంది కదా. ఇదిగోండి చివరి రాకుండా చివరి నుంచి హాస్పిటల్. ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ బ్లాక్ 2 అంటండి. బ్లాక్ 2 బ్లాక్ 1. చూస్తున్నారు కదా, ఇక్కడ సైకిల్ స్టాండ్ ఇది. ఇవ్వండి ఆ అపార్ట్మెంట్స్ మటుకి ఎయిమ్స్ లో చేసే స్టాఫ్ కి అయితే ఇచ్చారు. డాక్టర్స్ కి, నర్స్ కి, ట్రైనింగ్ నర్సులకి. చాలా మంది ఫ్యామిలీస్ అయితే వచ్చేసారు. చూసారు కదా మొత్తం అసలు మధ్యలో లైటింగ్స్ దగ్గర నైట్ టైం కూడా వ్యూ అయితే చాలా బాగుంటది. గ్రీనరీగా చాలా ముందు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ప్రకృతిగా అయితే బాగా అందంగా చేశారు ఇది. ఇదిగోండి ఎంట్రన్స్ వచ్చేసి ఇదనమాట, ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే ఎంట్రన్స్. దీని పక్కనే పార్కు చెప్పాను కదా. ఇది కూడా చాలా చాలా బాగుంటదండి మంగళగిరి ఎక్నో పార్క్ కూడా. ఇంకా మనం ఇటువైపు నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.